ఐటీ, ఏఐ రంగాల్లో భవిష్యత్తు ఉపాధి అవకాశాలకు తగ్గట్టు యువత సన్నద్దం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఐటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ విఎంఆర్డీఏ ఎరీనాలో ఫ్యూషన్ ఏఐ సమ్మిట్ 2వ ఎడిషన్ను మంత్రి కొండపల్లి ప్రారంభించారు. 800 మంది ఐటీ, ఏఐ నిపుణులు, ఉద్యోగులు సదస్సులో పాల్గొన్నారు. భవిష్యత్తులో వచ్చే ఉపాధి అవకాశాలు, వాటిని అందిపుచ్చుకోవడానికి ఐటీ, ఏఐ రంగంలో యువత చేయాల్సిన కృషి అంశాలను సదస్సులో చర్చించామని విశాఖ ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు తెలిపారు. I would really recommend the students to participate at the events like these to understand what the industry is looking at, what the industry wanted you to become, and how the industry would really appoint you in the next level. The students have to come out with a very qualitative knowledge. They have to be very skillful. They have to be very, they have to be an asset to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology, to take decisions which are adaptive, which gives a good solution for good governance. ఈ 250 ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో చాలా మంది ఏ బ్రాంచెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎంత క్విక్గా అడాప్ట్ అవుతుంది, వాట్ ఆర్ ది లేటెస్ట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, ఏం ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ మేము సెన్సిటైజ్ చేయాలి. మేము మేజర్ సిటీస్లో మనం ఏఐ ఇకోసిస్టమ్ క్రియేట్ చేయాలని ఏఐ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ జరుగుతుంది 2nd మేజర్ ఏఐ సమ్మిట్. అంటే లాస్ట్ ఇయర్ జూలైలో చేసాం, ఇప్పుడు మళ్ళీ సేమ్ జూలై 31 చేస్తున్నాం.